ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ధ్యాన మహాయాగం 4లో మన గురువు గారు అందించిన సందేశం మాస్టర్స్, డే 4. అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు. ప్రతిసారి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. ఈరోజు ధర్మ దేవత గురించి తెలుసుకుందాం. ఈ సృష్టి అంతా కూడాను ధర్మ దేవతతో నడిపించబడుతోంది. ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కలిసి ధర్మ దేవతగా తయారవుతారు. అధర్మాన్ని కొంతవరకు సహించడం కూడా ఒక ధర్మం కనుక అధర్మాన్ని సహిస్తుంది ధర్మము, అధర్మాన్ని భరిస్తుంది ధర్మము, చివరికి అధర్మాన్ని సవరిస్తుంది ధర్మము, చివరికి ఆ ధర్మము అధర్మాన్ని ధర్మంగా పరిమారుస్తుంది. గుర్తుంచుకోండి, ధర్మదేవత అధర్మాన్ని సహిస్తుంది, అధర్మాన్ని వెంటనే తిరస్కరించదు. కానీ 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 అంటుంటుంది. నువ్వు ఎంత చేస్తావు అంత చెయ్యి, కానీ ఒక లిమిట్ తర్వాత ఆ ధర్మదేవత ఏం చేస్తుందంటే చాలు, ఇక చాలు, నీకు శిక్షణ తప్పదు, నువ్వు లయ తప్పుతున్నావు, నువ్వు అతి అధర్మంలో ఉన్నావు కనుక స్టాప్ అంటుంది. ధర్మదేవత తన కాలు పెడుతుంది అక్కడ. ఈ ధర్మదేవత గురించి చక్కటి శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మదేవత అంటోంది పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం కోసము, వినాశాయ చ దుష్కృతాం, ఈ దుష్టులను శిక్షించడం కోసము, వాటికి వాళ్ళ నాశనం చూపించడం కోసము నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను, ప్రతి యుగంలోనూ వస్తుంటాను అంటుంది ధర్మదేవత. సంభవామి యుగే యుగే. ఎందుకు వస్తుంటాను? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేయడం కోసం నేను అప్పుడప్పుడు వస్తుంటాను. ప్రతిరోజు రాను, తీర్పు చెప్పను, కానీ అప్పుడప్పుడు వచ్చి తీర్పు చెప్తాను. అధర్మం మితిమీరిపోయినప్పుడు, ధర్మం క్షీణించినప్పుడు నేను వస్తూనే ఉంటాను. ఎవరయ్యా ధర్మదేవత అంటే గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ ద క్రియేషన్. ఈ సృష్టి అంతా కూడాను ఒక వైట్ బ్రదర్హుడ్ వల్ల, సత్యలోక వాసుల ద్వారా ఇది నడపబడుతోంది, పరిరక్షింపబడుతోంది. ఈ భూలోకం ఎలా ఉందో సత్యలోకం ఎలా ఉంది. ఆ సత్యలోక వాసులు ఉన్నారు, లక్షల మంది వాసులు ఉన్నారు సత్యలోక వాసులు, అలాగే లక్షల మంది భూలోక వాసులు ఉన్నారు. వాళ్ళందరూ కలిపి వైట్ బ్రదర్హుడ్ అంటారు. దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. మొత్తం సృష్టి యొక్క ప్రభుత్వం. ఎలాగైతే భారతదేశానికి ఒక ప్రభుత్వం ఉందో, ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక క్యాబినెట్ మినిస్టర్స్, పెద్ద యంత్రాంగం ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ క్రియేషన్ ఉంది. ఆ గవర్నమెంట్ యొక్క హోల్ ప్రభుత్వం ఎక్కడుందా అంటే ఆ సత్యలోకాల్లో ఉంది. అక్కడి నుంచి అందరి యొక్క జీవితాలు సవరింపబడుతున్నాయి. అవి మితిమీరిపోయినప్పుడు, అధర్మం పెళ్ళుబికినప్పుడు ఆ ఉక్కు పాదం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.